హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. పిల్లలకి ఈరోజు చల్లదన్నంతో ఆమ్లెట్ వేసాను. ఇంకో పక్క అన్నం అయితే పెట్టుకున్నాను. ఆమ్లెట్ అయిపోయాక టమాటా చారు కోసం టమాటాలు ఉడికించుకుంటున్నాను. అన్నం అయిపోతే వచ్చేసాను. ఇంతలోపు మా బాబుకి బట్టలు ఆరేయమని మేడ మీదకి బట్టలు ఇచ్చి పంపించాను. చారుకి కూరకి ఉల్లిపాయలు కట్ చేసేసాను పోపు కోసం. ఇంకా దొండకాయలు కూడా కర్రీ వండుదామనేసి కట్ చేసుకున్నాను. ఇంతలో చారు మరిగిపోతే పోపు పెట్టేశాను. అదే కళాయిలో కర్రీ కూడా వండుకుందామనేసి నాకు ఆకలి వేస్తుందని ఒక మ్యాంగో అయితే కట్ చేసుకొని తిన్నాను. తర్వాత శనగపప్పు దొండకాయ కర్రీ అయితే వండేసాను. చాలా బాగుంటుందండి. వంట చేస్తుండగా పన్ని గిన్నెలన్నీ తోమేశాను. అందుకే కొద్ది గిన్నెలు ఉంటే అవి కూడా తోమేశాను. ఇంతలోపు మా ఆయన ఐస్ క్రీమ్స్ తెచ్చారు. ఎక్కువగా ఫ్రూట్సే తెస్తారు. ఎప్పుడో పిల్లలు తెమ్మంటే అప్పుడు ఐస్ క్రీమ్ కూడా తెస్తారనమాట. అది ముగ్గురు తినేసాము. అమ్మ చింతపండు పిక్క తీసి ఇచ్చేసింది. అది కాసేపు ఎండలో ఆరిపెట్టేసి బకెట్లో ఉప్పేసి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు పురుగు పట్టకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇడ్లీలు చేసుకోవడానికి పప్పు లేదనేసి మినిమల్ కడిగేసి ఏరేసుకుంటున్నాను. మిల్లుకి ఇచ్చేస్తాను అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి.